హాయ్ రాక్ స్టార్స్, ఈరోజు ఇంకొక ఫ్రూట్ గురించి తెలుసుకుందాము. సో ఈరోజు నేను చెప్పబోయే ఫ్రూట్ ఏమంటే జాక్ ఫ్రూట్, పనసపండు. సో చాలామందికి అనుకుంటాము పనసపండు టేస్ట్ కోసం మాత్రమే అనేసి. టేస్ట్ కాదండి, దీంట్లో కానీ హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకున్నారంటే మీరే షాక్ అవుతారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పనసపండులో మనకి ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల, సో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది పనసపండులో. సో దీంట్లో పీచు పదార్థం ఎక్కువ ఉండడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్కి చాలా బాగా సపోర్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ దీంట్లో మనకి ఇన్స్టెంట్ ఎనర్జీని బూస్టింగ్ని మనకి ఇస్తుంది. ఇమ్యూనిటీ పవర్ని చాలా బాగా పవర్గా తీసుకుంటుంది అనమాట. ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఇది బాగా సపోర్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ దీంట్లో ఏమంటే విటమిన్ సి ఉండడం వల్ల మన స్కిన్ గ్లోనెస్ కానీ, సో మనం యాంటీ ఏజింగ్లో కనిపించడానికి కానీ, మనము చాలా యంగ్గా కనిపించడానికి కానీ ఈ జాక్ ఫ్రూట్ అనేది చాలా బాగా మనకి సపోర్ట్ అవుతుంది అన్నమాట. సో ఇంకా మనము ఈ పనసపండు తీసుకోవడం వల్ల ఇందులో పొటాషియం ఉంటుంది అనమాట. ఈ పొటాషియం మనకి ఏమవుతుందంటే బీపీని నార్మల్ చేయడానికి, మనకి బ్యాలెన్స్ చేయడానికి చాలా బాగా సపోర్ట్ అవుతుంది. ఎస్పెషలీ హార్ట్ హెల్త్కి కూడా ఇది చాలా బాగా సపోర్ట్ అవుతుంది. ఎందుకంటే మన ఎనర్జీ లెవెల్స్ కానీ, యాంటీ ఏజింగ్ని కానీ, ఇమ్యూనిటీ పెంచడానికి కానీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రొడ్యూస్ చేయడానికి కానీ, సో మనీ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్కి కానీ, సో ఇలాంటి ఇన్స్టెంట్ ఎనర్జీ లెవెల్స్ని పెంచడానికి కానీ ఈ పనసపండు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది వచ్చి మనము ఎక్కువ మోతాదు కాకపోయినా అట్లీస్ట్ మన ఫ్రూట్స్లో లైఫ్ స్టైల్లో సో ఫ్రూట్స్ తీసుకుంటాం కాబట్టి 1 or 2 అనేది మనం యాడ్ చేసుకున్నామంటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేది మనకు ఉంటుంది అనమాట. సో ఏ ఫ్రూట్స్ అయినా మన లైఫ్ స్టైల్లో మనం యాడ్ చేసుకోవాలా. సో యాడ్ చేసుకుని 1 ఫ్రూట్ తీసుకోకుండా ఒక 2 రకాల 3 రకాల ఫ్రూట్స్ కానీ మనం తీసుకున్నంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో నేచురల్ ఫ్రూట్స్ ఈక్వల్ టు నేచురల్ హెల్త్ అనమాట. సో ఏదైనా కూడా నేచురల్గా మనం యాడ్ చేసుకున్నంటే బాగా బెస్ట్గా సపోర్ట్ అవుతుంది.